వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అస్సలు తెలియకూడదని దాచిపెట్టిన 5 విషయాలు ఏంటనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. రీసెంట్గా ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ యొక్క పాస్ట్ పర్సన్ వీళ్ళకి అస్సలు తెలియకూడదు అని చెప్పి దాచిపెట్టిన విషయాలు ఏంటి? మన కలెక్టివ్కి అస్సలు తెలియకూడదు అని చెప్పి దాచిపెట్టిన విషయాలేంటి? అండి. సో మీరు దేన్నైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తట్టుకొని నిలబడగలుగుతారు అండ్ దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించగలుగుతారు. అపోజిషన్లో ఎంతమంది ఉన్నారన్నది కాదండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చాలా క్లియర్గా చెప్తారు. అండ్ ఒక మదర్లీ నేచర్గా చాలా కేరింగ్ అండ్ చాలా లవబుల్గా ఉంటారు. సో ఈ విషయం అనేది మీ కేపబిలిటీ ఏంటి, మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, అండ్ మీరు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. అండ్ మీకు హెల్ప్ చేయడంతో పాటు కేర్ చేయడంతో పాటు ఫైట్ చేయడం కూడా తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతమంది ఉన్నా సరే మీరు ఒక్కరే నిలబడ్డారు, అసలు కొంచెం కూడా జంకకుండా. సో అది మీ యొక్క స్టామినా అని వాళ్ళకి తెలుసు అంట. ఆ విషయం మీకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళకంటే కూడా మీరు పై స్థాయిలో ఉన్నారు అని అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ అవేర్నెస్ ఉంటారు కదా. సో చాలామంది ప్రజెంట్ అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని పీపుల్స్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ యొక్క థాట్స్ యాక్షన్స్ బట్టి వాళ్ళు ఎంత సమర్థులో అని వాళ్ళకి తెలియకూడదని కొంతమంది అనుకుంటారు. బట్ ఇప్పుడు అలా లేదు కదండి. మనం ఎంత సమర్థులమో మనం ఏం చేయగలమో మనకు తెలుసు. అండ్ ఏదైనా సరే చేయగలం. ఆల్రెడీ ఒకరు చేసి ఉన్నారు అంటే అది ప్రూవ్ చేశారు కదా అనే అర్థం కదా. సో మనం దేన్నైనా నేర్చుకోగలము, దేన్నైనా చేయగలము. ఒకరు సక్సెస్ అయ్యారు అంటే మనం కూడా సక్సెస్ అవ్వగలము అని అర్థం. ఓకేనా? సో ఆ స్టామినా మీకు ఉంది, దేన్నైనా ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు అని మీకు తెలియకూడదు అని చెప్పి చాలా వాటిల్లో కావాలనే చిన్నగా చేయటం, లేదా కావాలనే అది కుదరదు, ఇది అలా కాదు ఇలా కాదని చెప్పి పాస్ట్లో చాలా వాటిల్లో డైవర్ట్ చేశారంట. మీ లైఫ్లో ఏదైతే ఉందో చాలా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు వాల్యూ చాలా ఇచ్చేవాళ్ళండి. సో ఎవరికి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ కావాలని వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని కానీ మిమ్మల్ని అనడానికి కానీ ఎవ్వరు కూడా అవుట్ సైడర్స్ అనమాట. బయట వాళ్ళండి. మనీ కోసం ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా మాట అనడానికి సాహసం చేసేవాళ్ళే కాదంట. అసలు మీ దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదంట. చెప్పాలంటే మీరు చాలా ఫ్రెండ్లీ, చాలా కేరింగ్గా ఉండేవాళ్ళు అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కూడా అవతల వాళ్ళని. బట్ వాళ్ళు ఏంటి అంటే ఒక రకమైన ఫియర్ ఉండేది వాళ్ళలో మిమ్మల్ని చూడగానే. సో వాళ్ళకి ఎవరికి కూడా న్యూ బిగినింగ్ లేదు. అండ్ మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆ విధంగా లేరు. వాళ్ళకంటే కూడా మీరు చాలా అంటే లైట్ ఉంటుంది కదా, మన ఆరా ఉంటుంది కదా, మన వైబ్రేషన్ ఎప్పుడు కూడా హైలో ఉంటుంది అనమాట. సో మనం సెల్ఫ్ కేర్ మనం తీసుకున్నప్పుడు, మనం రైట్ పాత్లో వెళ్తున్నప్పుడు, డీవియేషన్లో ఉన్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు, సో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వైబ్రేషన్ అనేది హైలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వర్కౌట్స్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. జనరల్గా మార్నింగ్ 2 hours 3 hours అలా బాడీ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అండ్ ఎవరైతే మెడిటేషన్ యోగా చేస్తారో వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చాలా పీస్ఫుల్గా ఉంటారు. అండ్ కొంచెం టైం స్ట్రెస్ అయినా సరే, క్యాలరీస్ బర్న్ అయినా సరే వాళ్ళు టైం ఇచ్చి వాళ్ళ వైబ్రేషన్ని పెంచుకోవడంతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా క్లెన్స్ అయిపోతుంది. వాళ్ళకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. దాని ద్వారా ఏంటి అంటే మన చుట్టూ చూసే విధానం కూడా మారుతుంది. దాని ద్వారా మనం పాజిటివ్ థింగ్స్ని, రైట్ థింగ్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టేవారి మాటలు, ఇబ్బంది పెడుతున్న వారి పనులు, కావాలని ఇబ్బంది పెట్టి అరుస్తున్న వాళ్ళ దగ్గర ఉంటుంటే వాళ్ళ వైబ్రేషన్ అనేది చాలా లోగా ఉంటుంది. సో ఎప్పుడు ఎవరికొకరిపై ఏడుస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని అస్తమానం చూస్తూ ఉండడం వల్ల ఎక్కడో చిన్న ఏమంటారు లో వైబ్రేషన్స్లో ఉన్నప్పటి నుంచే ప్రతిసారి మనం క్లెన్స్ చేసుకొని దాని నుంచి బయటకు వచ్చి మనం మళ్ళీ ఎదగాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. మిమ్మల్ని బయట వాళ్ళు ఎవరు కూడా మీతో మాట్లాడడానికి సాహసం చూపించరు. వాళ్ళందరికీ అంటే కూడా మీరు ఎప్పుడు హై వైబ్రేషన్లోనే ఉంటారు అండ్ మీ ఎనర్జీ అన్టచబుల్ అని చెప్పి మీకు తెలియకూడదు అని అనుకున్నారంటండి పాస్ట్ పర్సన్. అండ్ వాళ్ళు ఏంటి అంటే
పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని అండ్ మ్యారేజ్కి సంబంధించి మిమ్మల్ని ఏడిపించాలి. అండ్ మీరు ఎవరికి మేము ఫేస్ కూడా చూపించడానికి లేకుండా, అండ్ మ్యారేజ్ అంటే ఒక రకంగా బ్యాక్ స్టాంప్ అనమాట. సో ఇది బిఫోర్ మ్యారేజ్, అంటే ఇది మ్యారేజ్ ముందు, ఓకేనా? మ్యారేజ్ కంటే ముందే కూడా మిమ్మల్ని ఏడిపించాలి అని చెప్పి మిమ్మల్ని స్పైయింగ్ చేసి కావాలని ప్లాన్ చేసి మీ వెనక తిరిగారంట. సో వాళ్ళు ఏదైతే పని చేస్తారో అది వాళ్ళు తీసుకున్న గొత్తులో వాళ్ళే పడినట్టు అయిందండి. సో ప్రజెంట్ మీ విషయంలో చేసిన తప్పకి వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఫ్యామిలీ పరంగా ఒక ఎమోషనల్ డ్రామా ఆడి ఫ్యామిలీ వాళ్ళని ఏడిపించి మిమ్మల్ని ఏడిపించవచ్చు. అండ్ ఎమోషనల్ అంటే మీరు ఫ్యామిలీ పర్సన్ కదా. సో మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు ఏంటంటే ఫ్యామిలీ పర్సన్ కాబట్టి, అంటే ఎమోషన్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి, నా ఫ్యామిలీ నా వాళ్ళని అనుకుంటారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టచ్చు అనుకున్నారంట. మీ ఫ్యామిలీ వాళ్ళతో గేమ్స్ ఆడి లేదా ఎమోషనల్ డ్రామా ఆడి మిమ్మల్ని బాధ పెట్టచ్చు అని చెప్పి అనుకున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. 5th వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మీ ద్వారా, మీతో ఉన్న రిలేషన్ ద్వారా వాళ్ళు మనీ ఎర్న్ చేద్దాం అనుకున్నారంట. బాటమ్ ఆఫ్ ద డెక్. దారి లేదండి, వాళ్ళకి దారి లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్రతిదీ ప్రాఫిట్ వచ్చేలా చేద్దాం అనుకున్నారంట. వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు మిమ్మల్ని అర్థంగా పెట్టుకొని. మనీ పరంగానో, ఇన్ఫ్లుయెన్స్ పరంగానో, మార్కెటింగ్ పరంగానో సంథింగ్ ఏదో ఒకటి ప్రాఫిటబుల్ థింగ్స్ చూసి మీతో రిలేషన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారనమాట. అయితే ఏమైందంటే అవకాశంగా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం కనిపించలేదు, దారి కూడా లేదు. అండ్ మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో, మీ స్కిల్స్ ఏదైతే ఉందో, మీ నాలెడ్జ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, సొసైటీలో మీకున్న నేమ్, ఫేమ్ కావచ్చు, ఏదైనా సరే, సో దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి వాళ్ళకి దారి లేకుండా పోయింది. సో వాళ్ళు ఎంత టైం ఇచ్చినా, ఎంత మీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా వాళ్ళకి రిటర్న్స్ ఏమి రావు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి, మీ విషయంలో వాళ్ళ పప్పులేమి ఉడకవని వాళ్ళకి తెలిసి వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారనమాట. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా జనరల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. స్మాల్ క్వశ్చన్ రీడింగ్స్ కూడా చేస్తానండి. అండ్ పని అవుతుందా లేదా, మంచిదా కాదా, ఎప్పటికెలా వస్తుంది, మనీ తిరిగి ఇస్తారా, ఈ విధంగా మినీ క్వశ్చన్స్ కూడా చేస్తానండి. రేట్స్ అన్నీ షాప్ లింక్లో ఉందండి. స్టోర్ మెయిన్ పేజ్ ఓపెన్ చేస్తే అక్కడ స్టోర్ ఐకాన్ ఉంటుంది కదా, స్టోర్ ఐకాన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.